ధోని గారు ధోని గారు ధోని గారు కాదు, ఎందుకు ఆ నిక్ నేమ్ ఇచ్చారు మీరు కొత్తగా? నేను ఇవ్వలేదు, మీ ఓ, హీరో మీరు చెప్పినందుకు. మీ హీరో గారు అన్నారు, అందుకని ధోని గారితోనే ఓపెనింగ్ బ్యాటింగ్ ఆయనే. సార్, ఇందులోని ఈ ప్రాజెక్ట్లోకి మహేష్ బాబు గారు ఈ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ చూపించి ఇప్పుడు జల్సాలో వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు, ఇప్పుడు ఈ సినిమాకి మళ్ళీ ఇచ్చారు. అండ్ జిఎంబి ప్రౌడ్లీ ప్రెజెంట్స్ అనే ఒక మాట, సీరియస్ హెవీ మాట కూడా అన్నారు. వీటన్నిటి మీద మీరు సినిమాని పార్ట్ వన్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ది హోల్ ప్రొడక్షన్, దీని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు? హౌ డు యూ రెస్పాండ్ టు దిస్? సార్, ఫస్ట్ నుండి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేరింగ్ యాక్టర్ ఎవర్. సో సార్కి ఆ కథ ఏంది, డైరెక్టర్ ఏం తీసిండు, హీరో ఏంటి, కంటెంట్ ఏంటి అనే డేరింగ్నెస్ సార్కి నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ దిస్ ఈజ్ ప్రాబబ్లీ ఇండియాలో ఇట్లాంటి జానర్ సినిమా రాలేదు. సైకలాజికల్ డ్రామా తెలుగు నుండి ఇండియాలో వచ్చిందో రాదు నాకు తెలియదు, తెలుగు నుండి అయితే ఇట్ విల్ బీ అ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్. అందుకే తెలుగు సినిమా లైక్ నెవర్ బిఫోర్ అని కూడా మనం అంటా ఉన్నాం. సో సార్ ఈజ్ ఆల్వేస్ నోన్ ఫర్ హిజ్ రిస్క్ టేకింగ్ అబిలిటీ. సో దట్స్ ద రీజన్ అని నేను అనుకుంటున్నా. ఓకే, బట్ హౌ ఫార్ దిస్ ప్రాజెక్ట్ ఆయన పేరు మీద పెట్టినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కదా. మహేష్ బాబు గారి ప్రెజెంట్స్, వాయిస్ ఇవన్నీ అనగానే చాలా ఈజీగా ఫ్లయింగ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. విల్ దిస్ ఫిల్మ్ ఇన్ రియల్ టర్మ్స్ మీట్ దోస్ ఎక్స్పెక్టేషన్స్? అంటే మీరు స్ట్రాంగ్గా ఏం చెప్పగలరు? సార్, ఇది అంటే ఏదో మాట కోసం చెప్పడం కాదు, ఇట్లాంటి సినిమా ఇట్లాంటి జానర్లు తీయలేదు సార్, అంతే. సో ఇట్లాంటి సినిమా రాలే. సో ఆ కాన్ఫిడెన్స్తోనే చెప్తున్నా. వీవ్ డన్ లాట్ ఆఫ్ స్క్రీనింగ్స్ అండ్ ఆల్. I have received one feedback. So from that conference also,